మరి ప్రజలకు ఆయన ఏమి చేయలేదు మీరు చెప్తున్నారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడానికి మీరు చేయని ప్రయత్నం లేదు. నిన్నటి రోజు విజయవాడ సమీపంలో అంటే ఆంధ్ర బార్డర్లో, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి ₹1 కోటి దొరికితే దాన్ని తీసుకొని వచ్చి అది బీజేపీ వాళ్ళే రాజగోపాల్ రెడ్డి కోసం ఇక్కడ తరలిస్తున్నారని ఆ డబ్బును పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న మీకు ఎలవాడ ఉంటాయి చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకొచ్చి అది బీజేపీ వారిపైన మీరు ఆరోపణలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఒక బలవంతుడిగా భావించి ఆయన ఓడించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. చూడండి, ఏ వ్యవస్థ చేయవలసిన పని ఆ వ్యవస్థ చేస్తుంది. వాళ్ళు లేని నిందలు మోపితే తగదు. అవి ఈ ప్రాంతంలోనే, ఈ మునుగోడు నియోజక పరిధిలోనే పట్టుకున్నారు. అది అందరు వింటా ఉన్నాం. ఇది కరీంనగర్ కార్పొరేటర్ అని. మరి కరీంనగర్ కార్పొరేటర్ గా విజయవాడ దగ్గరికి ఎందుకు పోయిండండి? ఏది చలిమెడనో ఏదో బహుశా మాకు చలిమెడ దగ్గరికి ఎందుకు రాబోయిండండి? అవసరమా ఇక్కడ రావటం? అక్కడ కరీంనగర్లో ఉండాలి, ఆ నేషనల్ హైవే మీద ఉండాలి. అటు పోవాలనుకుంటే చలిమెడకి ఎందుకు వచ్చిండని? డబ్బులే తేలేదు కదా, వ్యక్తి కూడా ఆడనే ఉన్నాడు కదా. ఎందుకండి నిందలు కప్పిపుచ్చుకోవడానికి? నోటు మాట ఎత్తకుండానే ఓట్లు వేయించుకుంటారు ఎన్నికల్లో మీరు. చూడండి, తప్పనిసరిగా ఇక్కడ రాజకీయాలు చేసేది. కానీ ఇంతమంది ఎందుకు వచ్చినారు, మీరు ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు అనేది ఇది రాజకీయాలు చేసేది. ఎవరైనా కానీ చిన్న పామైనా చూడండి, చిన్న పామైనా కానీ పెద్ద కట్టెతోటి కొట్టాలి. అది రాజకీయ చతురత. అది అంతేగాని ఆ కర్ర ఎంత పెద్దదో మేము త్వరలో చూద్దామేమో. ఒక ఫైనల్గా ఒకటే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మాకు పోటీనే కాదని వాళ్ళు అంటున్నారు అనమాట. ఎందుకంటే నామినేషన్ వేసి బయటికి వచ్చిన తరువాత ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ గారు అందరూ ఉండగా మాట్లాడే సమయంలో కేటీఆర్ గారు మీరు నందమూరి తారక రామారావు గారిని సంబోధించి మళ్ళీ నాలక ఖర్చుకోవడము, మళ్ళీ తమ్మినేని వీరభద్రం గారిని అంటే సిపిఐ నాయకుడు తమ్మినేని సీతారాం అంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ పేరును మీరు ఉచ్చరించడము, వీటిని బట్టి చూస్తే అక్కడ కేటీఆర్ ముందు మాట్లాడలేని కూసుకుంట్ల గారు రేపొద్దున ఎమ్మెల్యేగా గెలిచి కేటీఆర్ని కేసీఆర్ని అడిగి నిధులు తీసుకొచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తారా అంటున్నారు. ఇప్పుడు ఆ రోజు కొంత వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాలి. వాస్తవం ఎవరైనా తడబడతారు, నేను కూడా తడబడుతుంటా. ఇప్పుడు నా ఆత్మ నాకు చెప్తుంది. ఆ రోజు అక్కడ ఎదురుగా డీజే పెట్టారు, అతి దగ్గరలో సమీపంలో. ఇక్కడ నా ప్రచార రథం 2 మౌత్ పీసులు, దాని డీజే 2 మౌత్ పీసులు, ఈ ప్రచార రథాన్ని 3 మౌత్ పీసులు ఒకేసారి పట్టుకోవడం వల్ల అక్కడి సౌండ్ ఇక్కడి సౌండ్ 2 రియాక్షన్ కావడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ఒక మౌత్ పీస్ తీసి పక్కకు పెట్టి మిగతా అది 2 మౌత్ పీసులతోటి స్పష్టంగా మాట్లాడినాం. అది పూర్తిగా ఆ రోజు జరిగిన విషయాన్ని అది కూడా స్క్రోల్ చేస్తే బాగుంటుంది. ఏదో కొద్ది దాన్ని పట్టుకొని దానిలో కొంత యాడ్ చేసి వీళ్ళకి అంత గదే కదా, గెలవలేక మధ్యలో దరువు అన్నట్టు. ఏదో ఆ రోజు జరిగిన నా ఆత్మ నాకు చెప్తుంది కదండి ఏం జరిగింది అనేది. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, జరిగింది అదే. నేను ఎన్నో కార్యక్రమాలలో నేను మాట్లాడుతూ ఉన్నాను. అవసరమైతే నేను ఇప్పుడు కార్యక్రమానికి పోతా, అక్కడ మాట్లాడతాను. చూడండి, బీజేపీ నాయకులు అంతటితో ఆగలేదు. కూసుకుంట్ల గారు ఆ రోజు మద్యం సేవించి వచ్చి మాట్లాడారు అని అంటున్నారు. అది ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళ నాలికగా పావుల కూడా ఖర్చు కాదు. నేను అనుకుంటా ఉన్నాను, ఈయన గారు రోజు మద్యం లేకుంటే నిద్రనే పోవడానికి నేను అనుకుంటా ఉన్నాను. పొద్దున లేస్తే తాగి తందనాలు వేసి తిరుగుతూ ఉంటాను నేను అనుకోగానే కాదు కదా, తన ఆత్మ తనకు చెప్పాలి. ఇప్పుడు నీ ముందు మాట్లాడుతున్నా, మరి నేను ఇప్పుడు టెస్ట్ చేయండి నాతో పరికరం ఉంటే ఇప్పుడు పరికరం లేదు, హాస్పిటల్ తీసుకొచ్చి టెస్ట్ చేయండి. లేకపోతే ఏదో టెస్టింగ్ చేస్తున్నారు కదా, ట్రాఫిక్ పోలీసులు కూడా దూరం చూడండి, దగ్గర పిలిపిద్దాం. అలవాటు ఉన్నవాడు నిత్యం అదే ఉంటది కదండి, అవునా కదా? అది కావాలని దుష్ప్రచారం చేయటమే. వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఏది చేసినా, ఇంకెన్ని నిందలు మోపినా ఎవరి ఆత్మసాక్షి వాళ్ళకు ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆత్మ ప్రబోధం అని ఆత్మసాక్షిగా ఏంది అని తెలుసుకుంటే వెంటనే అర్థమవుతుంది, మనిషి మొత్తం రూపం తెలిసిపోతుంది. ఇక్కడ ఈ పోరులో ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం కన్నా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గెలిపించే ప్రయత్నాలు చేస్తుందంటున్నారు. ఇప్పుడు
ఒక అభ్యర్థి నిలబడ్డ తర్వాత తన గెలుపు కొరకు తను కృషి చేసుకుంటాడండి. ఓకే. ఇవన్నీ ఆరోపణలు గెలవలేక మధ్యలో దరువు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళే స్వయాన వాళ్ళు సర్వే చేయించుకుంటే ఆ సర్వేలో 3వ స్థానంలో బీజేపీ ఉన్నది అనేది ఆ రిపోర్టు వాళ్ళ అధిష్టానానికి అందింది. అది తెలుసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఇక ఎన్ని జాకీలు పెట్టినా ఈ బీజేపీ పార్టీలు వేస్తలేదని ఇక ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక నిందలు మోపి దీని కారణంగానే మేము ఓడిపోయినామని చెప్పుకోవటానికి అదంతా. అంతే తప్ప ఇక వేరే ఏం లేదు.